జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలు ఉన్నాయి, ఘాటు విమర్శలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈరోజు దీటైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈరోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పటం 60-70 అంటే 100 మంది అని. ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు, ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో 8 గంటలు 9 గంటలు ఎవరు ఉంటారు? ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈరోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు? ఒకటి, ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్పటం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏవైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాక కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరవర్గం కాక కాదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందినో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలను అడుగుతా ఉన్నా, 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతుంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం, ఈరోజు అందరం కూడా అండగా ఉండటమే కాదు, ఈరోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళని వేసేమన్నదిలా కాకుండా మేము తిరిగి ఇవ్వలే కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికే వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ, దీనికి ఏం చెప్తారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బున్న అహంకారమా, మదమా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న అన్న మీకు తప్పని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేకపోతే కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేదానికే, మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయని రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని 4గురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తూ ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం,
నువ్వు దూసిన కత్తే, మేము దూసిన కత్తే, గుర్తుపెట్టుకో. నీకు కూడా దిగద్ది, మాకు దిగింది, మీకు కూడా దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్ది, డబ్బు ఎలా ఇస్తూ ఉంటా. మీరు డబ్బు ఇచ్చి మనుషులను కొనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులను కొనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నానికి ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా పిరికి పంది చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అది కాకుండా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చెంచాగాల అనుచరుల గంజాయి బ్యాచ్లు ఎవడో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తేల్చుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరంటే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసాను మొగోళ్ళగా ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాస్తవమే, ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్టివ్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీన్ని 302 కాదు, 307 అటెంప్టివ్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు ఇది కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.